సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, అదృశ్య లోకములో మీరుండి అదృశ్యుడిగా ఉండి మానవ నేత్రాలకు కనిపించని ఆకారములు మీరు ప్రవేశింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్న మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలం ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నష్టాల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక ఆదివారాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పటిదాకా పాటల ద్వారా, వాక్యము ద్వారా, అలాగే మీ కుమార్ని మరణ సమాధి పునరుద్ధారణను జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మిమ్మల్ని ఘనపరిచామని భావిస్తూ మీ పిల్లలను మీరు కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవదూతల భద్రతా వ్యవస్థను వారికి అనుగ్రహించి ఎన్నో ప్రమాదాలు, అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను సురక్షితంగా కాపాడి మరొకసారి సంఘములో చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ మరికొన్ని విషయాలు మేము నేర్చుకొని మా బ్రతుకులు బాగు చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో వ్రాయించిన మాటల్లోని వాక్య సారాన్ని మాకు మీ ఆత్మ సహాయముతో అనుగ్రహించమని కోరుకుంటూ విని విడిచిపెట్టు వారమై ఉండక వాక్యానుసారంగా మా జీవితాలను మలచుకొని మీకు ఇష్టలుగా బ్రతుకుతూ పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యతను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క సామర్థ్యం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మనం గత కొన్ని రోజులుగా భక్తులలోని భక్తిహీనత వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తుందా అనే అంశంలో భక్తిహీన లక్షణాలు ఎలా ఉంటాయో మనం నేర్చుకుంటున్నాం. ఆ లక్షణాల్లో మరొక లక్షణాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారును చాలని పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండండి. అలాంటి వాళ్ళకి భక్తులైన వారు దూరంగా ఉండాలి. అందులో ఈరోజు మనం గర్వాంధులు గురించి ఆలోచిద్దాం. గర్వాంధులు అంటే గర్వం అంటే అసలు గర్విష్టి అంటారు, గర్వం అంటారు. గర్వం అంటే ఏంటి? ఎవరిని లెక్క చేయకపోవటం కదా గర్వం అంటే. ఎవరిని గర్వం ఎందుకు వచ్చింది? తనకు సుఖస్థితి కలిగి ఉన్నప్పుడు, అంటే అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గర్వం వచ్చింది. ఏది లేనప్పుడు గర్వం ఉండదు. అడుక్కునే వాళ్ళని చూడండి, ఎలా అడుగుతారు చెప్పండి? ఎలా అడుగుతారు? దీనంగా అడుగుతారా? ఇస్తావా ఇవా అంటారా? పెడతావా పెట్టవా? అమ్మా బిచ్చం పెడతావా పెట్టవా? వెళ్ళిపోమంటావా అంటారా? ఎట్లా అడుగుతారు? ఎందుకు అలా అడుగుతారు? వాడు మంచి హైటు, పర్సనాలిటీ ఉన్నా అడుక్కునేటప్పుడు ఎలా అడుగుతారు? దీనంగా అడుగుతారు. మరి గర్వంగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే సుఖస్థితి కలిగిన వారు గర్వంగా మాట్లాడతారు. అంటే ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పదవి ఉన్నా, అందం ఉన్నా గర్వంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి వెనకున్న ఆ బ్యాక్గ్రౌండ్ని చూసి చాలా గర్వంగా మాట్లాడతారు. చిన్నపిల్లలైనా సరే కొంతమంది గర్వంగా మాట్లాడతారు. ఎందుకు? వాళ్ళ వెనకున్న అండ, పెద్దవాళ్ళు ఇచ్చిన ధైర్యంతో గర్వంగా మాట్లాడతారు. కొంతమంది పిల్లలు మీరు విన్నారో లేదో, ఎవరన్నా ఏమన్నా కొట్టినా తిట్టినా గర్వంగా చెప్తారు. మా అమ్మకు చెబుతాను, మా నాన్నకు చెబుతాను, నీ సంగతే తేలుస్తాడు. అదే పోలీసు వారి పిల్లలు అనుకోండి, ఇంకెలా చెప్తారు? మా నాన్న ఎవరనుకుంటున్నావు? పోలీస్, జాగ్రత్త, మా నాన్నతో చెబుతాను అంటాడు. ఎందుకంటే ఆ అధికారం వీడికి ఏమిచ్చింది? గర్వాన్ని ఇచ్చింది. అంటే గర్వం అంటే ఎందుకు వచ్చింది అంటే ఏదో సుఖస్థితి కలిగి ఉంటేనే గర్వం వచ్చింది. మరి గర్వాంధులు అంటే
గర్వం అంటేనే ఎవరిని లెక్క చేయకుండా ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు. గర్వాంధులు అంటే, అంధులు అంటే గుడ్డోళ్ళు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు. కామాంధులు అంటాం, విన్నారా? కామం అంటేనే కోరిక, ఎదుటి వాళ్ళ మీద కోరిక కలిగి వాళ్ళని కాంక్షించటం కామం. కామాంధులు అంటే ఇక కామంతో కళ్ళు మూసుకుపోయి అది మనిషా జంతువా కూడా తేడా తెలియని దౌర్భాగ్యం. అర్థమైందా? అంటే ఇక ఏ విచక్షణ వాళ్ళకు ఉండదు. అలాగే గర్వాంధులు. గర్వం అంటేనే ఎవరిని లెక్క చేయకుండా ధిక్కరించి గర్వపు మాటలు మాట్లాడేవాళ్ళు గర్వాంధులైతే, గర్వం కలిగిన వారైతే. గర్వాంధులు అంటే గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఇంకా దేవుణ్ణి కూడా లెక్క చేయరు. మనుషుల్ని లెక్క చేయకపోవటం గర్వం అయితే, దేవుణ్ణి కూడా లెక్క చేయకపోవటం అనేది గర్వాంధులు. ఇది భక్తుల్లో ఉండాలా, భక్తిహీనంలోనా ఉండేది? చెప్పండి, భక్తుల్లోనా భక్తిహీనంలోనా? భక్తిహీనంలో ఉండేది, కానీ భక్తుల్లో కనపడుతుంది ఇది. అదే దాని కంటిన్యూషన్ చదివితే, వారు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. ఈ గర్వం ఎక్కడి నుంచి మనకి వచ్చింది అంటే, మనందరి విరోధి అయిన అపవాదిలో నుంచి వచ్చింది. వాడిని దేవుడు సృజించినప్పుడు మంచి దేవదూతగా సృజించాడు. ఆ దేవదూతకి పదవులు ఇచ్చాడు, ఆ దేవదూతలకి ఐశ్వర్యం ఇచ్చాడు, ఆ దేవదూతకి అందం ఇచ్చాడు, ఆ దేవదూతకి అలంకరణ ఇచ్చాడు. అంటే ఇన్ని ఉండటాన్ని బట్టి, అందరూ పొగట్టాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, సకల ఆ ఆభరణాలను బట్టి, అలంకారాన్ని బట్టి వాడికి గర్వం వచ్చింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం ఒకసారి మనం చూడగలిగితే 2వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను అయినట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఏమనుకున్నాడంట? నరపుత్రుడా అని తూరు అధిపతితో అంటున్నాడని చాలామంది అనుకున్నారు. ఇది సాతాను గురించి కాదు అండి, ఒక తూరు రాజు గురించి మాట్లాడాడు అని చాలామంది క్రీస్తు సంఘం వారే సాతాను పుట్టుక గురించి దేవుడు బైబిల్లో వ్రాయించలేదు, దేవుడు వ్రాయించింది మనం మాట్లాడకూడదని బోధించేవారు చాలామంది ఉన్నారు. ఇది ఈ అధ్యాయము తూరు అధిపతి గురించి వ్రాయించాడు అంటున్నాడు. తూరు అధిపతి ఎక్కడైనా సముద్రం మధ్య ఏలిన సందర్భాలు ఉన్నాయా బైబిల్లో అంటే ఎక్కడా లేవు. తూరు అధిపతి కెరూబుగా వర్ణించిన సందర్భం లేదు. తూరు అధిపతి దేవుని ఏదేను తోటలో ఉన్న సందర్భం లేదు. తూరు అధిపతి పరిశుద్ధుడిగా ఉన్నాడు, పాపం చేశాడు అనే విషయాలు కూడా తూరు అధిపతి గురించి ఎక్కడ మనకు రాయబడలేదు. తూరు అధిపతి అని చెప్పాడు కాబట్టి తూరు అధిపతి గురించే వ్రాయించాడు అనుకోవటం పొరపాటు. ఇప్పుడు ఇక్కడ మనం ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంటే, సముద్రం మధ్య నేను ఆసీనుడై దేవతలైనట్లు అంటున్నాడు. సముద్రం మధ్య తూరు అధిపతి ఎక్కడ ఆసీనుడయ్యాడు? ఇంకా కొంచెం కిందకి అదంతా చదువుతా పోతే, కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఉంటివే అంటాడు. ఇవన్నీ అలంకార రూపకంలో వ్రాయబడిన మాటలన్న విషయాన్ని మర్చిపోయి సాతాను గురించి కాదు అంటున్నాడు చాలామంది అన్న మాట. అందుకే గర్విష్ఠుడుగా ఉంటున్నాడంట తూరు అధిపతి. గర్విష్ఠుడు తూరు అధిపతి కాదు, సాతాను గురించి వ్రాయబడిన మాట. సాతాను గురించే అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ ఒక మాట మనం చదువుదాం, 5వ వచనం కూడా, 3వ వచనం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారములో నుండి వెండి బంగారములను తెచ్చుకొంటివి, నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను విస్తారమైన ఐశ్వర్యములు సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని
నీవు గర్వించిన వాడు. మొదటి పాయింట్ ఏంటి? దేన్ని బట్టి గర్వించాడని ఉంది. రెండో వచనం ప్రభువు యెహోవా గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆశీనుడై ఉన్నానని నీవు అనుకొనిచున్నావు. అంటే దేవుణ్ణి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడి కంటే నాకేం తక్కువ లేదు, నేను దేవుడిని అనుకున్నాడు కాబట్టి గర్వం వచ్చింది. అంటే అధికారాన్ని బట్టి గర్వం వచ్చింది. రెండో పాయింట్ ఏంటి? జ్ఞానాతిశయము చేత. అంటే నాకు తెలియంది ఏదీ లేదు. మూడవ వచనంలో చివరి మాట ఉంటుంది చూడండి. దానియేలు కంటే నీవు జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏది లేదు. అంటే దేవుడికి ఎంత తెలుసో నాకు అంతా తెలుసు అనే ఆ జ్ఞానాతిశయంతో వీడు గర్వాన్ని ప్రదర్శించాడు. ముందే చెప్పుకున్నాం కదా, గర్వం ఎందుకు వచ్చింది? ఆస్తి ఉంటేనో, పదవి ఉంటేనో, అందం ఉంటేనో, ఇంకా చెప్పండి, జ్ఞానం ఉంటేనో వస్తుంది. అందం ఉంటే, జ్ఞానం ఉంటే, పదవి ఉంటే, ఇంకా ఆస్తి ఉంటే వస్తుంది. ఇందులో మొదటిది నేను దేవుడు అంత గొప్పవాడిని అనుకున్నాడు కాబట్టి గర్వం వచ్చింది. రెండవది నాకు దేవుడి కంటే ఇంకేమి తక్కువ లేదు, అంతా నాకు జ్ఞానం తెలుసు అనుకున్నాడు కాబట్టి వాడికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. తర్వాత 7వ వచనం 6 కూడా చదువుదాం. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. అంటే ఇక్కడ సౌందర్యాన్ని చూసి కూడా వాడు గర్వించాడు. ఇంకా కొంచెం ముందుకు చదివితే 11వ వచనం లేదా 12 నుంచి చదువుదాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు. పూర్ణ జ్ఞానం అంటే ఇక తెలియని జ్ఞానం అంటూ ఏమి లేదు. సౌందర్యము, సంపూర్ణ సౌందర్యమును కలిగిన కట్టడమునకు నువ్వు మాదిరివి. దేవుని తోటయకు ఏదేనులో, అంటే దేవుని తోటయకు ఏదేను అంటే భూమి మీద ఏదేను తోట అని కాదు. పరలోకములో ఏదేను అనగానే సుభిక్షమైన సస్యశ్యామలమైన ప్రదేశం అని అర్థం. ఏది కొదువలేని ప్రదేశం. అది పరలోకంలో పోల్చాడు. భూమి మీద ఏదైతే మొదటి వర్తమానంలో ఏదైతే ఛాయగా చూపించాడో ఇవన్నీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఈ నిజస్వరూపం పరలోకంలో మనకు అన్నీ ఉంటాయి. దేవుడు కట్టించిన మందిరం, ఆ మందిర నిర్మాణం, దానికి గుమ్మాలు, ఇవన్నీ మనకి పరలోకంలో అన్నీ కనిపిస్తాయి. ఇది ఛాయగా చూపించాడు, అక్కడ నిజంగా కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా దేనికి సౌందర్యానికి మాదిరంట? సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయకు ఏదేనులో అంటే పరలోకంలో ఆ స్థలంలో నీవు ఉన్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అంటే అలంకారాన్ని బట్టి వచ్చింది గర్వం వచ్చింది. దేవుడు ఒక దేవదూతకి ఇంత అలంకారం ఇచ్చాడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత శక్తి సామర్థ్యాలు ఇస్తే, పదవిని ఇస్తే, వాటిని చూసి సాతానుగాడు ఏం చేశాడు? గర్వించాడు. నీవు నియమింపబడిన దినమును పిల్లన గురవులు వాయించువారు నీకు సిద్ధమైలి. పొగిడే వాళ్ళు ఉంటే ఇంకా గర్వించిన వాళ్ళు ఎవరుండ్రు? ఎవడైనా దేనికైనా పడడేమో కానీ పొగడ్తకు పడిన వాళ్ళు అంటూ ఎవరుండ్రు? వాళ్ళలో ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి, అసలు నువ్వంటే నీకు తెలీదు, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి పొగిడాడు అనుకో, చేతికి ఎమ్ముకుండదు. ఎన్ని కావాలంటే అన్ని దోచి పడతా ఉంటాం. తిట్టే వాళ్ళకి ఎవరో ఏమి ఇవ్వరు, పొగిడే వాళ్ళకి మాత్రం ఇస్తారు. పొగడ్తకు పడినోళ్ళు అంటూ ఎవరు ఉండరు. వీడికి దేవుడు సామాన్య దూతలను పొగిడేవాళ్ళుగా పిల్లల గురవులు. ఇప్పుడు దేవునికి స్తుతి ఆరాధనని దివారాత్రాలు దేవదూతలు స్తుతిస్తుంటే ఈ కెరూబు అనే దేవదూత కూడా, ప్రధాన దూత కూడా ఏమిచ్చాడు? పిల్లల గురవులు వాయించువారు నీకు సిద్ధమైన. అంటే పొగిడేవాళ్ళు కూడా, దేవదూతను పొగిడేవాళ్ళు కూడా ఇక్కడ సిద్ధం చేశాడు. అభిషేకమునొందిన కెరూబై. తూర్రాజు అభిషేకమునొందిన కెరూబేం కాదు, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించాడు. దేవుడే నియమించాడు.
నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. అంటే పాపం కనిపించే వరకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అందం ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా పదం ఉంది. వీటన్నిటిని బట్టి సాతానుగాడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? గర్వించాడు. సాతాను గర్వించాడు. అంటే ఇప్పుడు గర్వం ఏ మనిషిలోనైనా కనపడిందంటే ఎవరి లక్షణం ఇది? అపవాది లక్షణం. అంటే గర్వం మనిషిలో ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనుషులు దేవుని స్వరూపం, దేవుని పోలికలో సృజించబడిన వారు కాబట్టి మనుషులు ఏమాత్రం గర్వించకూడదు. 17వ వచనం, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడంట. అంటే గర్వం రావటానికి ఇన్ని కారణాలు ఉంటాయా? ఈ కారణాల్లో ఏదున్నా మనకి గర్వం వచ్చింది. అందుకే భక్తులు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు. తిమోతి పత్రిక ఎప్పుడు చదువుతాం కదా. భక్తులైన వారు ఎలా ఉండాలంటే, తిమోతికి రాసిన పత్రిక 12వ వచనం 13వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక 6:6 చూడండి. 6, 7, 8. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఈ లోకంలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై కలిగిన వాటితో తృప్తి పొంది ఉందము. ఉన్న వాటితో తృప్తి కలిగి ఉంటే ఇంకా గర్వమే రాదు. ఏమీ లేదు కాబట్టి అడుక్కునేవాడు దీనంగా అడుగుతాడు. మనకి ఎక్కువ లేదు, తక్కువ లేదు కాబట్టి కలిగిన వాటితో తృప్తి. ఇది లేదు అని దాని మీద దిగులు ఉండకూడదు. ఏది లేదు అని దిగులు ఉంటుందో దాని గురించి చింత ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇది ఇచ్చాడు, ఇలా బ్రతకమన్నాడు కాబట్టి హ్యాపీగా వీటితోనే తృప్తిగా బతుకుదాం అనుకున్నాం అనుకోండి, ఇంకా సమస్య లేదు, ఇంకా గర్వం వచ్చే అవకాశం లేదు. గర్వం ఎప్పుడు వచ్చింది? ఏదో ఒక టాలెంట్ మనలో గొప్పగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చింది. అది వచ్చిందంటే సాతానుగాడు మనలో ఎంటర్ అయ్యాడని అర్థం. అన్న వస్త్రములు కలిగిన వారమై కలిగిన వాడితో తృప్తి కలిగి ఉందామంటున్నాడు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ 30 సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. నేను ఎప్పుడూ అదే ప్రార్థన చేసుకుంటానండి. ఎక్కువ వద్దయ్యా, తక్కువ వద్దయ్యా. ఎక్కువ ఉంటే రెచ్చిపోతాం, దేవుడిని పక్కన పెడతాం. తక్కువ ఉంటే దేవుడి నామానికి అవమానం తెచ్చి మోసాలు చేస్తామని ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చదవండి. 30వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. నేను చావకముందే ఆ 2 మనవులు నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను దేవుడే దూరపరుస్తాడా? మనం అడిగితే దూరం చేస్తాడు. వ్యర్థమైనవి నా దగ్గరకు అస్సలు రాని యుద్ధయ్యా, దూరంగా ఉంచమంటున్నాడు. అందులో పేదరికం నాకొద్దు, ఐశ్వర్యం నాకొద్దు, ఎక్కువ ఆస్తి వద్దు. ఎవరన్నా కోరుకుంటారు ఈ వారం? దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకోబిడ్డ అన్నాడు అనుకో, ఏమడుగుతాయి చెప్పండి? సకల సౌఖ్య సంపదలు, ఐశ్వర్యాలు, ఆస్తులు అన్నీ కావాలని కోరుకుంటాం కదా. అసలు నాకు ఆస్తులే వద్దు అని ఎవరైనా కోరుకుంటా అంటే ఇదిగో ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము అనుగ్రహించుము. ఎక్కువైతే, ఆస్తి ఎక్కువైపోతే నేను కడుపు నిండి తృప్తిగా ఉండి నిన్నే విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. దేవుడినే లెక్క చేయని స్థితి వచ్చిద్దేమో. అన్ని సమృద్ధిగా ఉంటే దేవుడు అంటాడే నా కష్టం, నా తెలివితేటలు అంటాం. అదే బాగా పేదవాడు అయ్యామనుకోండి, లేదు బేదనై ఎవరిని మోసం చేద్దాం, ఎలా దోచుకుందాం, ఎవరి దగ్గర తీసుకుందామనే దురాశ కలిగి మనం దొంగతనం చేసి ఈడ భక్తుడా దొంగోడేడు
అని మన నామానికి అవమానం తెస్తానేమో ప్రజల్లో. అందుకని నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి అంటున్నాడు. అది భక్తుడు ఉండాల్సింది. వీటిలో ఏ తేడా వచ్చినా, మరీ దరిద్రుడు అయినా దేవుడి నామానికి అవమానం, మరి గొప్పవాళ్ళమైనా దేవుడినే లెక్క చేయని స్థితిలోకి వెళతాం. కాబట్టి ఆటోమేటిక్గా మనకు గర్వం వచ్చింది. కాబట్టి ఎక్కువ ఆస్తి వద్దు, మరి పేదరికం నాకు వద్దు, కలిగిన వాటితో తృప్తి కలిగి ఉన్నవాడే భక్తుడు. చాలామంది అన్నారు, ఏదో సంస్థలో చేరేస్తే వాళ్ళు నెల నెల జీతం ఇస్తారు, హ్యాపీగా బతికేయచ్చు, నీకు ఫారిన్ ఫండ్స్ కూడా వస్తాయి అని అంటే, నేను ఎప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటాను, నాకు వద్దయ్యా విదేశాల నుంచి వచ్చే ధనం నాకు వద్దు, నా కష్టార్జితంతో నేను పరిచర్య చేయాలి, దానివల్ల నాకు పరలోకంలో ఫలం వస్తుంది అనే ఆలోచనతోనే నేను భక్తిలో కొనసాగాను తప్ప, తేరగా ఎవడో ఇస్తే వాడి డబ్బులు తీసుకొని మనం పరిచర్య చేసి గొప్పవాడు అనిపించుకుంటే ఆటోమేటిక్గా మనకేమొచ్చింది? గర్వం వచ్చింది. అది నాకు వద్దు, నేను పడిపోతానంటే. ఎందుకు పడిపోతావు? నువ్వు సేవ చేస్తున్నావు కదా, ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చింది అనుకో, ఇంకా సేవ అభివృద్ధి. సేవ చేయం, సేవ చేస్తాం అప్పుడు. ఎందుకంటే డబ్బులు వస్తే ఎక్కడ నొక్కేద్దామనే ఆలోచన వస్తాయేమో తెలియదు మనకి. డబ్బులు ఎప్పుడైతే కూడతాయో, డబ్బులు ఎప్పుడైతే సమకూరుతాయో ఆటోమేటిక్గా ఇంకా వాటిని పెంచుకోవాలనే ఆలోచన వచ్చింది, ఎవరిని ముంచుదామనే ఆలోచన వచ్చింది. నాకంటే ఇంకా ఎవడు తోపుగాడు లేడని గర్వం వచ్చేసింది ఆటోమేటిక్. 99 రూపాయలు ఉన్నాయి అనుకో, 100 రూపాయలు ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఎలాగలా ఎవడో ఒకటి మోసం చేసి ఆ 1 రూపాయి దాన్ని పూర్తి చేసి 100 చేసేదని చూసావా, 100కి అధికారిని నేను అనిపించుకోవాలనుకుంటాం. ఆ 99 ఇంకో రూపాయి వేసి దేవుడి పనికి ఖర్చు పెడదాం ఎలాగోలా కష్టపడి అనిపించదు. అందుకే డబ్బు సమకూడితే ప్రమాదం. అందుకే అదే తిమోతి 6వ అధ్యాయము 1 పత్రిక 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఈ లోకములో ఆర్థిక పరమైన డబ్బుని కలిగితే, ధనవంతులు అయి ఉంటే, అంటే ధనం ఉంటే ఏమొచ్చిందంట? ధనం ఉంటే ఏమొచ్చింది? గర్విష్ఠులు కాక అన్నాడంటే ఏమొచ్చిందని? ఈ లోకంలో ధనం ఉంటే ఆటోమేటిక్గా గర్వం వచ్చింది. ఎందుకంటే మీ ఫేస్ రీడింగ్ ఒకసారి అద్దంలో చూసుకోండి. జేబు నిండా ఇంట్లో డబ్బులుంటే అద్దంలో మీ ఫేస్ చూసుకోండి ఎలా ఉంటుందో. అప్పుల బాధలో ఉన్నప్పుడు అద్దంలో ఫేస్ చూసుకోండి ఎలా ఉంటుంది? డల్గా ఉంటుంది. అంటే మన ఫేస్ రీడింగ్ మన ఆర్థిక స్థితిని కనపరిచిద్ది. హ్యాపీగా ఉంటాం, జేబులో 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వేసుకొని అలా బయటికి వెళ్తే, మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుంది? జేబులో రూపాయి కూడా లేకుండా బజార్ షాపింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఆటోమేటిక్గా ఫేసు డల్ అయిపోద్ది. ఎందుకులే షాపింగ్ అని ముగించుకుంటాం. అంటే ఆటోమేటిక్గా మనకు తన్నుకొచ్చింది గర్వం. అందుకే ఈ లోకంలో ధనవంతమైన వారు ఏం చేయాలంట? గర్వం వచ్చింది కాబట్టి నీ గర్వాన్ని తీసి తొంగలో దొక్కి, ఇది స్థిరమైంది కాదు ధనం, అస్థిరమైన ధనం. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం నోరు నాలుకేసి లెక్కేస్తూ ఉంటాం, ఎంతమంది ఎంగిళ్ళు అవి కదా. నోట్లు ఎలా లెక్కేస్తాం? తడి చేసి మరీ లెక్కేస్తాం. ఎంతమంది అలా తడి చేశారు ఆ నోటి మీద? ఎంగిల్ నోటు అనేది ఎంగిల్ నోటా కాదా? ఎంతమంది ఎంగిల్ నోట్లో పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఎవరైనా కొరికిస్తే తినం, కానీ నోటుకు మాత్రం ఎంగిలి పూసి వాళ్ళ ఎంగిలి మళ్ళీ మనం పూసుకొని మాత్రం లెక్కేసుకుంటూ ఉంటాం. అస్థిరమైంది ధనం, ఒక చోట నిలిచేది కాదు. ఎన్ని వేల మంది, వందల మంది చేతులు మారి వచ్చిందో నీ చేతికి. అయినా ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఉండదు. ఈరోజు వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళైపోతాయి. అస్థిరమైన ధనము యందు నమ్మకం అస్సలు ఉంచక సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచండి. డబ్బు ఉంటే నాకు ఏ కొదువా లేదనే ఒక ప్రగాఢ నమ్మకం వచ్చింది ప్రతి ఒక్కరిలో. డబ్బు ఉంటే నాకు ఇంకా ఏ లోటు లేదు, తుఫాను వచ్చినా కరువు వచ్చినా నాకు సమస్య లేదు, నాకు డబ్బు ఉంది కాబట్టి నాకు ఇంకే ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా వచ్చే గర్వం అది. ఏమంటే కరోనా టైంలో బాగా డబ్బున్న వాళ్ళే చనిపోయారు తెలుసా. వాళ్ళకి అన్నీ సమృద్ధి, అన్నీ ఇంటికి సరఫరా అయిపోయినాయి, కానీ వాళ్ళే చనిపోయారు. డబ్బుంటే అన్నిటినీ కాపాడుతుంది అనుకుంటే పొరపాటు. ఇది స్థిరమైంది కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. కానీ
అస్థిరమైన ధనం మీద నమ్మకం ఉంచకుండా శాశ్వతంగా మనకి ధారాళముగా దయచేసి దేవుని ఉంది. అంటే ఎప్పుడు ఏది కావాలన్నా ఆటోమేటిక్గా ఆ టైంలో వచ్చింది. వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే దేని మీద నమ్మకం ఉంచమన్నాడు? వారు ఆ వచనం చదవండి ఒకసారి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేసేది ఎవరంట? అంటే నువ్వు చీకు చింత లేకుండా అనుభవించడానికి ఎప్పుడు ఏది కావాలో అది నీకు అనుగ్రహించేది దేవుడు. డబ్బు ఉంటుంది కానీ దానివల్ల నువ్వు సుఖం అనుభవించలేవు, తెలుసా? డబ్బు వలన సుఖం వచ్చింది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. డబ్బు వలన మనశ్శాంతి కరువైపోద్ది, డబ్బు వలన శత్రువులు పెరిగిపోతారు, డబ్బు వలన నీ ప్రాణానికే ముప్పు ఈ లోక సంబంధమైన ధనం వలన. డబ్బు బంధుత్వాన్ని దూరం చేసింది. అందరూ రావటానికి బంధువులే కానీ మనసులు కలవు. నీ డబ్బులు చూసి అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరతారు కానీ అది నిన్ను బట్టి కాదు, నీ డబ్బులు చూసి. ఇది దోచుకోవటానికి అవకాశం ఉంది నీ దగ్గర నుంచి, అర్థమైందా? కానీ అస్థిరమైన ఈ ధనం మన దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు కాబట్టి దీని మీద అస్సలు నమ్మకవచ్చొద్దు. ఇది ఉంది కాబట్టి నాకు ఇంతమంది ఉన్నారు అనుకుంటే పొరపాటు. అది పోయిన రోజు నీ దగ్గర ఎవ్వరూ ఉండరు. దాని మీద అస్సలు నమ్మకవద్దు. సమస్తాన్ని ధారాళముగా దయచేస్తాడు. నువ్వు సుఖంగా అనుభవించడానికి ఏది అవసరమో అది ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు. మనం దేవుడి మీద ఉంచాం, డబ్బు మీద నమ్మకం ఉంచుతాం. డబ్బు లేదుగా ఈ కార్యక్రమాలు ఎలా చేద్దాం అనుకుంటారు, డబ్బు లేదుగా ఈ పని ఎలా అయింది అనుకుంటారు. నేను చేసే ప్రతి పని దేవుని పని, ఇంటి పని కాదండి, దేవుని పని. ఏది చేసినా డబ్బు లేకుండానే ప్రారంభిస్తాను, అది దేవుని పని కాబట్టి దేవుడు సమస్తాన్ని ధారాళంగా నాకు ఇస్తాడు. ఆ పని దిగ్విజయంగా జరిగిపోద్ది. ఎన్నో అనుభవించాను నేను అవి. ఈ వాహనం కొనే విషయంలో కూడా ఏమి లేకుండా వెళ్ళిపోయాం, వాహనం తీసుకొని వచ్చేసాం అంతే. ఎక్కడికి వెళ్ళినా అంతే, వెళ్ళటం తీసుకొని రావటమే. సమస్తం సమకూడి ధారాళముగా అందిస్తాడు దేవుడు అంతే. ఎలా వస్తే ఏం చేసేవాడు వెనక తిరిగి చూసుకుంటే ఇందులో మన గొప్పతనం ఏమీ కనపడదు. దేవుడు అలా ఇస్తాడు అనేది మనకు రుజువు అవుతుంది ప్రాక్టికల్గా. ఎవరిని అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అయ్యి అలా దొర్లుకుంటూ వచ్చేస్తుంది. నువ్వు సుఖంగా అనుభవించటానికి సమస్తాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడి యందే నమ్మకంగా ఉంచండి, నమ్మకం ఉంచమంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఏం చేయాలంట అని అడిగితే కింద మాట 18-19 కలిసి ఉంటే వారు అంటే ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకొనుటకు కొను నిమిత్తము. వాస్తవమైన జీవం అంటే ఇది వాస్తవమైన జీవం కాదా? ఈ లోకంలో మనం ఇప్పుడు జీవించున్నాం, ఇది వాస్తవమా అవాస్తవమా? వాస్తవంగా కనపడుతున్న అవాస్తవం. ఉంటాం, నెక్స్ట్ ఇయర్ ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లుండి ఉంటాం, 10 ఏళ్ళు ప్లాన్లు వేసుకుంటాం. ఎందుకంటే వాస్తవమైన జీవం అనుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా, వారం క్రితం ఏమైపోయింది, ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు ఉద్యోగానికి, సడన్గా పడిపోయాడు. ఏం జరిగిందంటే మెదడులో నరం చిట్టింది. ఆలోచనలు ఎక్కువైపోయి ఏం తిందాం, ఏం తాగుదాం, ఏమి ధరిద్దాం, ఎన్నో ఆలోచనలతో. ఇది వాస్తవమైన జీవితం. భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేస్తాం కాబట్టి వాస్తవమైన జీవం అనుకుంటున్నాం, కానీ ఇది వాస్తవమైన జీవం కాదు. అతిథులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం, యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం. యాత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండేవాళ్ళం కాదు శాశ్వతంగా. కానీ ఇక్కడికి వచ్చి మనం అతుక్కుపోయాం లోకానికి, ఏదో అలవాట్లు చేసుకొని. ఈ అలవాట్లు మాతో ఎప్పుడూ ఉంటాయి, ఈ లోకంలో ఉన్న వారందరూ మాతో ఉంటారు, మేము వాళ్ళతో ఎప్పుడూ ఉంటామని ఒక భ్రమలోకి వెళ్ళిపోయాం. ఇదంతా అవాస్తవం, మాయ. ఒక మాటలో చెప్పాలంటే మాయ. దేవుళ్ళు ఎక్కడో అలా కనపడతాం, ఇంతలో మాయమైపోతాం, కనపడం. మన కళ్ళ ముందు ఎంతోమంది కనపడిన వాళ్ళు ఈరోజు కనపడలే. ఏమయ్యారంటే వెళ్ళిపోయారు. అవాస్తవమైన జీవం. అయితే డబ్బు దేనికి ఉపయోగించాలంటున్నాడంటే వాస్తవమైన జీవనాన్ని సంపాదించుకోవటానికి. వాస్తవమైన జీవం ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర ఉంది, అది శాశ్వత కాలం ఉండే జీవం. ఆ జీవాన్ని సంపాదించుకోవాలి.
సంపాదించుకోవటానికి ఏం చేయమంటున్నాడు? సంపాదించుకొని నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసి కొలుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి, ధనవంతులకి ఏం జ్ఞాపకం చేయమంటున్నాడు? నీ డబ్బుతో అందరికీ మేలు చేయి. ఏంటి మేలు? అన్నిటికంటే మేలేది? అన్నిటికంటే మేలేది చెప్పండి. ఆహారం పెట్టాం, ఎంత మేలు? ఒక పూట మేలు. దాహం ఇచ్చాం, ఒక గంట మేలు. బట్టలు ఇచ్చాం, ఒక 2 సంవత్సరాలు మేలు. ఇంకా పెళ్లి చేసాం, 60-70 ఏళ్ళు మేలు. ఇంకా కన్యాదానం అంటారు. ఇంకా ఇంకే మేలు? భూదానం చేసాం, వాడు ఉన్నంతకాలం ఆ భూమిలో నివసిస్తాడు. తర్వాత ఆడికి కావాల్సింది 6-3 సైజు, అది భూదానం. ఇంకా రక్తదానం, ఎంతసేపు? రక్తం ఎక్కించుకొని వాడు పోయి మళ్ళీ పనికి మారిన పనికి వాడాడు అనుకో, ఆ రక్తాన్ని ఇచ్చినందుకు నీకు శిక్ష మళ్ళీ కదా. రక్తం కూడా ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళు ఆలోచించేవాడిని. భక్తులైతే పర్వాలేదు, భక్తులుగా కనపడుతూ భక్తిహీనుల జాబితాలో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇచ్చినా వేస్ట్. చాలామందికి మనోళ్ళు చేత ఇప్పించాం రక్తం, కానీ వాళ్ళు ఈరోజు కృతజ్ఞత లేని వారుగా, సంఘానికి కూడా రాని వారుగా, మానేసిన వారుగా కనపడుతున్నారు. ఏమాత్రం కృతజ్ఞత లేదు. ఏది చేసినా ఉపయోగం. అన్నిటికంటే మేలేదయా అని అడిగితే, ఒక వ్యక్తిని పరలోకం చేర్చడానికి నీకు ఎంత కష్టపడతావో అంత కష్టం చేసి నీ రక్తాన్ని చెమటగా మలిచి, అవసరమైతే రక్తాన్ని చిందించి నువ్వు చేస్తావే, సమయాన్ని, నీకున్న ధనాన్ని త్యాగం చేసి, అది అన్నిటికంటే గొప్ప దానం. అదే వాక్యదానం. వాక్యాన్ని ఫ్రీగా దానం చేయి. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని మీకు దానం చేస్తూనే ఉన్నాను. నా రుణం మీరు తీర్చుకోగలరా? చెప్పండి. తీర్చుకోలేరు. వాక్యదానం చేస్తే రుణాన్ని తీర్చుకోలేరు. సామెత గ్రంథంలో అంటాడు 4:7 6 నుంచి చదువు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల, వాక్యాన్ని నువ్వు గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అంటే వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, దాన్ని కౌగిలిస్తే నిన్ను హెచ్చించిద్ది, దాన్ని గొప్ప చేస్తే నిన్ను ఘనపరిచింది. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. నేను చాలా సంపాదన పెట్టానండి జ్ఞానం సంపాదించుకోవటానికి. ఎన్నో క్యాసెట్లు కొన్నాను, ఎన్నో పుస్తకాలు కొన్నాను, ఎన్నో సీడీలు కొన్నాను, ఎన్నో మీటింగులకు అటెండ్ అయ్యాను, ఎన్నో మీటింగులు పెట్టి ఖర్చు పెట్టించి జ్ఞానం నేర్చుకొని సంపాదించుకున్నాను. నేను చాలా ఖర్చు పెట్టాను, కానీ ఉచితంగా పంచుతున్నాను. దీనికి ప్రతిఫలంగా నేనేం ఆశించట్లా, శాశ్వతమైన జీవం నాకు పరలోకంలో ఉందని గమనించి దాన్ని సంపాదించుకోవటానికి నా ధనాన్ని పెట్టుబడిగా పెట్టి పరలోకంలో ధనం కూర్చుకోవటానికి ప్రయాసపడుతున్నా. ఈ లోకంలో ధనవంతులైన వారు ఈ కాన్సెప్ట్తో ముందుకు వెళితే, అశాశ్వతమైన ఈ జీవితంలో అశాశ్వతమైన ఈ ధనాన్ని మనం ప్రేమించి ధనం కోసం గొంతులు కోసే ఈ రోజుల్లో మనం దీన్ని లెక్క చేయకుండా, అసలు ధనం అవసరానికి ఉపయోగపడే ఒక సాధనం అంతే, దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. కళ్ళకద్దుకుంటారు, కుడి చేత్తోనే ముట్టుకుంటారు, కింద పడితే ఏమాత్రం ఇలా తీసుకొని జేబులో పెట్టుకోరు, కళ్ళకు అద్దుకొని మరి దాన్ని ఎందుకు అంత ప్రేమిస్తారు? అది ఒక యజమాని అంటున్నాడు దేవుడు. దానికి ఎప్పుడూ మనుషులు దాసోహం కాకూడదు. దాసోహం అయ్యారా అది నిన్ను ఏలిద్ది, నువ్వు దాన్ని ఏలటం కాదు. దానికోసం ఎంతమంది ఎన్ని మోసాలు చేసుకుంటున్నారు, ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. డబ్బు కోసమే. 100 రూపాయలు ఇస్తే పేక కోసేవాళ్ళు రెడీగా ఉన్నారు, ఆ డబ్బు కోసమే, ఆ 100 కోసమే. అలాంటి పరిస్థితుల్లోకి మనిషిని లాక్కెళ్ళిపోతుంది అశాశ్వతమైన ధనం. కాబట్టి ధనవంతులైన వారు ఏం చేయాలంటే, గర్విష్ఠులుగా కాకుండా అశాశ్వతమైన ధనమందు నమ్మకం ఉంచకుండా, శాశ్వతమైన ధనం పరలోకంలో నాకు ఉందని సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయగలిగిన వాడు దేవుడన్న విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడి నీ ధనాన్ని ఆ శాశ్వతమైన జీవం సంపాదించుకోవటానికి ఖర్చు పెట్టు. అప్పుడు నీలో ఏమాత్రం గర్వం ఉండదు. ఎందుకంటే ఇది నాది కాదు, దేవుని పని కోసం దేవుడు ఖర్చు పెట్టడానికి ఇచ్చాడు అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇంకా మనకు దాని మీద ప్రేమ ఏముంటుంది? దాన్ని ప్రేమించే కొద్దీ నువ్వు దానికి బానిసం అయిపోతావు. తెలియట్లా మనకి. ధనం మనం ప్రేమిస్తున్నాం. ధనం అంటే
ధనం మనల్ని ప్రేమించదో అది నిన్ను కీడుకు తీసుకెళ్ళింది. బోధకులు సైతం డబ్బు సంపాదన కోసం ఈ వాక్యంలోకి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ 3వ వచనంలో అంటాడు, 6వ అధ్యాయంలో, అదే తిమోతి పత్రికలో 3వ వచనం నుండి చదవండి. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశిస్తే, భిన్నమైన బోధన ఎందుకు ఉపదేశిస్తాడు? వాడికి ఏమీ తెలియదు. మరి ఎందుకు ఉపదేశిస్తున్నాడు అంటే కింద కారణం చెప్తున్నాడు. వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహం, దూషణ, దురమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధకమనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. భక్తి ఎందుకు, వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళకి డబ్బు వస్తుందంట. ఏమండి, ఈరోజు మీరు గమనించారో లేదో, మీడియాలో వివాదాస్పదమైన వాద ప్రతివాదన చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మన పేరు అందరికీ తెలిసిపోవాలంటే ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనం యూట్యూబ్లో ఏమవుతాం, ట్రోల్ అయిపోతాం, బాగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. ఈరోజు మత ఛాందసవాదులు అని పేరు పెడుతుకున్న కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ కుమార్ కానీ, ఆయన పేరేవుడు బాబా దాస్, రాధా మనో, వీళ్ళ పేర్లు వాడుకుంటూ చాలామంది వాళ్ళని దూషిస్తూ, వాళ్ళని అవమానపరుస్తూ, విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా సూటిగా చెప్పకుండా వక్రీకరించి వాళ్ళని దూషిస్తూ బైబిల్ని, వాక్యాలను బోధిస్తున్నారు. ఎందుకు బోధిస్తున్నారంటే దైవభక్తి గొప్ప లాభ సాధనం. దాని పై మాట ఒకటి మనం ఆలోచించగలిగితే, వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడి, ఎందుకు బాగా కష్టపడతారు, ఎంక్వైరీ చేస్తారు, యూట్యూబ్లు సెర్చ్ చేస్తారు, బాగా ప్రయాసపడతారు. ఏటి గురించి? తర్కాలు, వాగ్వాదాలు. వీటి గురించి. ఎందుకంటే ఇవే ప్రజలకు ఇష్టం. ప్రజలు ఏం చూస్తారు చెప్పండి? యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఈ టైటిల్ పెట్టి వాక్యం చెప్పామనుకో, ఎంతమంది చూస్తారు? ఎక్కువ మంది చూడరు. యేసుక్రీస్తు అసలు సమాధి నుంచి లేవలేదు అని పెట్టామనుకో, ఎంతమంది చూస్తారు తెలుసా? వేల మంది, లక్షల మందిలోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది వివాదాస్పదమైన పదం. అందుకే తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు దేవుడి లెక్కలో వీడికి ఏమీ రాదు, వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. గర్వం వచ్చేసి, చూసావా నేను పలానోడికి ఏమిచ్చాను, కౌంటర్ ఇచ్చా, పలానోడిని ఎన్కౌంటర్ చేసేసా, పలానోడిని దూషించా, వాడి నోరు మూపించా, పలానోడు నోరు మూపించిన పలాని దైవజనుడు. ఇవన్నీ మనం చూడగానే ఆటోమేటిక్ అమ్మో పలానాయన నోరు మూపించాడా, ఇది ఎంత గొప్పోడు అనుకుంటారని. ఇది ఒక వ్యక్తి దేవుళ్ళలోకి రావటానికి ఉపయోగపడే వాక్యం కాదు, వీడు గర్వాంధుడైపోవటానికి కారణమవుతుంది తప్ప, చాలామంది ఇలాంటి వాడిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఒక వ్యక్తి దేవునిలో ఎదగటానికి కానీ దేవునిలోకి మారటానికి కానీ ఏమాత్రం ఉపయోగపడే వాద ప్రతివాదనలు కాదండి. ఆటోమేటిక్ ఇళ్ళలో గర్వం వచ్చేస్తుంది. 10 మంది అన్న నువ్వు వీరుడివి, శూరుడివి, భలే కౌంటర్ ఇచ్చావన్న వాడికి, భలే బుద్ధి చెప్పావని అనగానే వీడికి ఇంకా రోజుకి ఏమైంది, గర్వం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి బోధకులు ఎక్కువైపోయారు. కేవలం డబ్బు సంపాదన, జనాల్లో పొగడ్తలు, ఈ రెండిటి కోసం వాక్యాన్ని బోధిస్తూ లేని విషయాలు ఉన్నట్టుగా చెప్పకుండా లేని విషయాలు కలిపి చెరిపాడు అనేకులు ఈరోజు తయారవుతున్నారు ప్రియుల. ఇందులో రెండు కారణం. ఒకటేమో పేరు ప్రఖ్యాతుల కోసం, 2 డబ్బు సంపాదించుకోవటం కోసం. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ లోకంలో ధనవంతులు తమ ధనాన్ని పరలోకపు ధనంగా మార్చుకోవటానికి ప్రయాసపడాలి. లేదంటే ఈ ధనం నిన్ను విడిచిపోయినప్పుడు నీకు ఏమీ నీ వెంట రాదు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. ఈ లోకంలోనికి నువ్వేమీ తీసుకురాలేదు, ఈ లోకంలోంచి ఏమీ
తీసుకెళ్ళడం. ఇప్పుడు ఎన్నోసార్లు విన్న మాటే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది ప్రాక్టికల్గా మన అనుభవంలోకి ఎప్పుడు అర్థమైందంటే నిజంగా తీసుకెళ్ళలేము కదా అని ఎప్పుడు అర్థమైంది? చనిపోయిన రోజు తీసుకువెళ్ళలేని స్థితిలో మనం ఉన్నప్పుడు. లగేజ్ చాలా ఉంటుంది ఇంట్లో, వెనక ఆస్తులు ఉంటాయి, కాగితాలు ఉంటాయి, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఏది తీసుకెళ్ళడం. అప్పుడు అర్థమైంది. ఇప్పుడేమో విన్న డైలాగు మళ్ళీ మళ్ళీ వింటున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ తీసుకువెళ్ళలేని రోజు అంటూ ఒకటి వస్తుంది. అక్కడ సమాధి దాకా అవి రావు, సమాధి దాకా కూడా రావు, వస్తాయా? ఒకళ్ళు వస్తే సమాధి ఏమంటుంది? నీ లగేజ్ ఇక్కడ, లగేజ్ ఇక్కడ తేబడదు, గేటు బయటే వదిలేయంటుంది. అది సమాధి దాకా కూడా వచ్చే పరిస్థితి లేదు ప్రియుల. అందుకే ధనం ఈ లోకంలో కొండ మీద కోతినైనా తీసుకొచ్చిద్ది అంటారు. డబ్బుంటే కొండ మీద కోతైనా దిగొచ్చిద్ది అంటారు, కానీ నిజంగా డబ్బుంటే నువ్వు చెడిపోయి గర్వాంధుడు అవటానికే అది ఉపయోగపడుతుంది తప్ప దేనికి ఉపయోగపడదు. గర్వం వలన మనకి ఎంత నష్టమో కొన్ని వచనాలు మనం సామెతల గ్రంథంలో చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. 13వ అధ్యాయము 10వ వచనం, సామెతల గ్రంథం 10వ వచనం. గర్వం వల్ల ఏం పుట్టిద్దంట? జగడం అంటే గర్వం వల్ల ఏమొచ్చిద్ది? గొడవ వచ్చిద్ది అంతే. గొడవ వచ్చే గర్వం మనకు అవసరమా? అందుకే గర్వం ఉండకూడదు. దైవజనులకి, విశ్వాసులైన వారికి ఏమాత్రం గర్వం ఉండకూడదు. దానివల్ల గొడవ పెరిగిద్ది తప్ప, గొడవ వచ్చింది తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు. ఒకళ్ళతో వాక్యం ఏం చెప్తుంది? సాధ్యమైతే అందరితో, సమస్త జనులతో సమాధానంగా ఉండమంటే, మరి గర్వం వలన జగడం పుట్టించుకొని వాళ్ళని దూరం చేస్తే మనకు ప్రయోజనం ఉంది కదా? గర్వం వలన గొడవ వస్తుంది కాబట్టి మనం అస్సలు ఏమాత్రం గర్వం ఉండకూడదు. 16వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 5వ వచనం, 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు, అంటే నీ హృదయంలో గర్వం ఉన్న దేవుడికి హేయులు, అయిష్టులు, అంటే దేవుడికి నచ్చని వారు అని అర్థం. 15వ అధ్యాయం 25వ వచనం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా నీ కొంప బీకేస్తాడంట. ఇక్కడ కొంప ఉంటుంది బాగానే, ఇక్కడేం పీకడం. దేవుడు ఎక్కడ బీగుతాడు? నీకు శాశ్వత నివాసం ఉండదు. నరకంలో ఏముంది? ప్లాట్లు ఉన్నాయా చెప్పండి? నరకంలో ఏముంటాయి? ఇరుక్కుపోయి ఒకరినొకడు తోసుకుంటూ, అగ్నిలో కాలుతూ, ఆర్తనాదాలు, ఏడుపులు, పండ్లు కొరుకుట. అక్కడ నివాసం ఉండటానికి స్థలాలు లేవు. మరి ఎక్కడ ఉన్నాయి స్థలాలు? పరలోకంలో ఉన్నాయి. ఇక్కడ స్థలం పీకేస్తే దేవుడు భూలోకంలో పీకేయడు. భూమిని ఎప్పుడైతే విడిచిపెడతావో నీ కొంప పీకేస్తే నీకు దిక్కులేక నరకంలో ఇరుక్కుపోయి చస్తావు అంతే. కటిక చీకటి కలిగిన బెలం. అక్కడ నివాసాలు, ప్లాట్లు, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఇది ఈ గది, ఆ గది ఏం ఉండవు. అదే పరలోకం అయితే శాశ్వత నివాసం. ఎక్కడికైనా క్షణంలో ఎటైనా వెళ్ళి రాగలవు, ఎలాగైనా తిరగలవు. బంగారు వీధులు అంటున్నాడు. అంటే నిజంగా బంగారం అని కాదు, అంత గొప్పగా ఉంటాయని అర్థం. అక్కడ బంగారం, వెండి ఇవన్నీ ఉంటాయని కాదు. మనకి వీటి విలువ ఇక్కడ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఘనంగా ఉంటుందని చెప్పడానికి వాడిన పదాలు అవి. అర్థమైందా? కాబట్టి ఆ కొంప ఏం చేస్తాడంట? ఇల్లు పెరికి వేస్తాడు. 29వ అధ్యాయం 23వ వచనం. ఎవరి ధనము గర్వము వారిని తగ్గించును. గర్వంతో రెచ్చిపోతూ ఉంటాడు, సడన్గా పడిపోతాడు. ఏదో ఒక రోజు తగ్గించేస్తాడు దేవుడు. అంటే గర్వం కూడా ఒకానొక స్టేజ్లో ఏమైంది? ఫెయిల్ అయిపోద్ది. గర్వంతో మాట్లాడాడు. చాలామంది మీరు గమనించారు లేదో, ఎలక్షన్ల ముందు కానీ ఈ కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా పలానాయన గెలుస్తాడని జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. తీరా రిజల్ట్ వచ్చినాక తారుమారు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోద్దాడు? అది గర్వం. అప్పటిదాకా ఈ పలానా జ్యోతిష్కుడికి తిరుగులేదు, పలానా జ్యోతిష్కుడు చెప్తే 100% జరిగిద్ది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అయిందంటే దానికి ఏదో డొంకలేనమ్మ వంకలేనమ్మ డొంకలేనమ్మ వంక ఎతికింద ఏదో సామెత ఉంది కదా. అంటే ఆడలేక మధ్యలోడు అన్నట్టుగా వీడికి చేతగాక దాన్ని కవర్ చేయటానికి బోధకులు కూడా చూసారా,
స్వస్థత వరాలున్న బోధకులు అని చెప్తూ రోగాలు తగ్గిస్తూ ఉంటారు. తగ్గలేదనుకో నీకు విశ్వాసం లేదంటాడు కదా. విశ్వాసం ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చేశాడు? అందరికీ స్వస్థత తీసుకొచ్చిన వాళ్ళకి విశ్వాసం ఉన్నా తగ్గించాడు ప్రభు. కానీ వీళ్ళకి తగ్గలేదంటే వీడి దగ్గర సరుకు లేక ఇలాంటి వంకలు చెప్తారు. అలాగే గర్వం ఒకరోజు వాడిని తగ్గించేస్తుంది, దేవుడు వాడిని తగ్గిస్తాడు. మరొక వచనం అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము, నువ్వు నరకానికి పోవటానికి ముందు నువ్వు ఎలా ఉంటావో చెప్తున్నాడు. 18వ వచనం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం అనే మనసు నడుచును. నాశనానికి వెళ్ళటానికి ముందు వీడు బాగా రెచ్చిపోతున్నాడు అనుకోండి, ఆ నరకం టికెట్ వీడికి కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోవచ్చు. నువ్వు నరకానికి వెళ్ళటానికి ముందు ఏం కనపడిద్ది వాళ్ళలో? గర్వం. ఎవరిని లెక్క చేయడండి, దేవుడిని కూడా లెక్క చేయడు. భక్తిహీనుల జాబితాలో మనకి 73వ కీర్తన అందులో చదువుతాం ఎప్పుడు, 8వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. కీర్తన 73వ అధ్యాయం 8వ వచనంలో, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడతారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుతారు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షముగా ఉందురు, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొను? మహోన్నతునికి తెలియన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారు. ఎందుకంటే డబ్బు ఉంది, మాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఇంకా మాకు దిగులే ఉంది. వీళ్ళు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొని ఉందురు. నా హృదయము నేను వద్దులేండి, వీళ్ళు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటారు. ఎందుకంటే డబ్బు మమ్మల్ని ఆదరిస్తుంది, డబ్బుని మమ్మల్ని గొప్పలుగా తీరుస్తుంది అనుకుంటారు. కానీ ఎవరి గర్వం వాడిని పడేసింది, వాడి కొంప పెరికి వేయబడింది. నాశనానికి ముందు గర్వము నడుచును, గర్విష్ఠులు ఖచ్చితంగా నాశనానికి వెళ్ళిపోతారు. ఇది భక్తుల్లో ఉండకూడనిది భక్తిహీనుల్లో ఉండేది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి గర్వాన్ని గురించి బైబిల్లో. గర్వపడిన రాజులు సైతం, చక్రవర్తులు సైతం ఏమైపోయారో తెలుసా? దేవుడు తలుసుకొని వారి ఇల్లు పీకేసి వారిని గర్వాన్ని అలిసి గడ్డి మేయించిన సందర్భాలు మనం చదువుకున్నాం. కనుక గర్వం అనేది భక్తుల్లో ఏమాత్రం కనపడకుండా గర్వంతో కళ్ళు మూసుకుపోయిన స్థితి మనకుంటే గర్వాంధులు అంటారు. కాబట్టి అసలు అంధత్వపు ఛాయలకే మనం వెళ్లకుండా గర్వంతో కళ్ళు మూసుకుపోకూడదు, కామంతో కళ్ళు మూసుకుపోకూడదు. దీనివల్ల మనం నరకానికి కనెక్ట్ అయిన వాళ్ళంగా మనల్ని గుర్తించుకొని వెంటనే దీన్ని విడిచి, గర్వం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో దేవుడు రాయించాడు. కాబట్టి మనకిన్న ఆస్తి ఏదైనా ఉంటే, డబ్బు ఏదైనా ఉంటే వెంటనే మనం దాన్ని పరలోకపు ధనంగా ట్రాన్స్ఫర్ చేయడానికి సత్క్రియలు, నీతి కార్యాలు, ప్రేమించే కార్యక్రమాలు, దేవుని పిల్లలకు తమ ధనములో పాలు ఇచ్చేవారుగా ఉండి మన ధనాన్ని పరలోకపు ధనంగా మార్చుకోవడానికి ఖర్చు పెట్టాలి తప్ప ధనంతో గర్వాంధులైపోయి మనం నాశనానికి వెళ్ళే ఆలోచనలోకి వెళ్ళే స్థితిలోని మన జీవితాలను మలుచుకోకూడదని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, గర్వం ఉంటే ఏమాత్రం విడిచిపెట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. తను తాను హెచ్చించుకున్నవాడు గర్వంతో సాతాన్ని ఏం చేశాడు? గర్వించటం వల్ల అధపాతాళానికి తొక్కేశాడు. కాబట్టి వాడిని ఎలా తొక్కాడో వాడి ప్లేస్లోకి మనల్ని కూడా దేవుడు పంపిస్తాడు. కాబట్టి ఏమాత్రం గర్వం వద్దు. వాళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళేంటి నాకు చెప్పేది, వాళ్ళే నా దగ్గరికి రావాలి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను గొప్పోడిని, నేను వీరుడిని, నేను శూరుడిని. అసలు ఏ విషయంలో మనకు గర్వం ఉండదు. వాక్యం బాగా చెప్పగలిగినా, పాట పాడగలిగినా, పరిచర్య బాగా చేయగలిగినా మనం కేవలం సేవకులు, నిష్ప్రయోజకులమైన దాసులు మాత్రమే. చేయవలసిందే చేసామనుకోవాలి తప్ప మేము గొప్పవాళ్ళం, వీరులు, శూర్ణం అనే ఆలోచన ఏమాత్రం ఉంటే ఆటోమేటిక్గా వాడు అపవాదిగాడు ఏం చేస్తాడు? మనలో నువ్వేరా గొప్పోడివి, నీ అంత గొప్పోడు ఎవడు లేడు అని గర్వాన్ని ఆటోమేటిక్గా మొలకెత్తిస్తాడు. అది మొలకెత్తిందా?
మొలకెత్తకుండానే కాపాడుకోవాలి. మొలకెత్తిందంటే అది వేళ్ళూను కొనిపోయి మహావృక్షం అయిపోయి నిన్ను అధఃపాతాళానికి, నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఏమాత్రం గర్వం ఉన్నా గర్వాంధులుగా మనం ఉండకుండా మన జీవితాలను దేవుని సహాయంతో కాపాడుకోవాలని, కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా ఏమాత్రం గర్వం ఉంటే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారికే ఉండాలయ్యా. ఎందుకంటే ఆయన సర్వలోకాలని సృజించిన సృష్టికర్త. ఆయన మాట చెబితే ప్రకృతి స్తంభించిపోతుంది. ఆయన మాట చెబితే తండ్రి గాలి ఆగిపోతుంది, సముద్రం నిమ్మళమవుతుంది. ప్రాక్టికల్గా ఆయన జీవించిన కాలంలో రుజువు చేశాడు. శరీరధారిగా ఉండియూ అన్ని అద్భుతాలు, మహత్కార్యాలు చేసిన సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది. నిజంగా గర్వించాలంటే ఆయనకంటే గర్వించగలిగిన వారు, ఆ శక్తి సామర్థ్యాలు కలిగిన వారు ఎవరూ లేరు. ఆయన సైతం తండ్రి అన్నీ విసర్జించి మానవ ఆకారాన్ని ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తండ్రి ఏమాత్రం ఎవరి దగ్గర అధికారాన్ని ప్రదర్శించకుండా, ఏమాత్రం హెచ్చించుకోకుండా అన్ని విషయాల్లో తగ్గించుకొని దీనుడుగా తండ్రి ఈ చిత్తాన్ని నెరవేర్చి మాకు మాదిరి చూపించాడయ్యా. ఆయన కంటే మేము ఏమాత్రం ఏ విషయాల్లో గొప్పవారం కాను. ఆయన పాద ధూళికి, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోహాను గారు సైతం పాత్రుని కాను అన్నారు. ఆయన కంటే హీన స్థితిలో ఉన్న మా బ్రతుకులు మేము చూసుకుంటే ఏ విషయంలో మేము గర్వించడానికి అర్హత లేనివారం. అంత గొప్పవాడే తగ్గించుకొని ఉంటే మేము ఇంకా తగ్గించుకొని ఆయన బట్టి మాకు ఇచ్చిన ఈ స్థితిని మేము జనాలకు ప్రకటిస్తూ సువార్త పనిలో మాకు ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెడుతూ ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పటి వరకు మీ పిల్లల్లో నేను గొప్పవాడిని, పరిచర్య చేస్తున్నాను, నేను ధనాన్ని ఎక్కువగా ఇస్తున్నాను, నేను పాటలు బాగా పాడగలను, నేను వాక్యం బాగా చెప్పగలను అనే ఆలోచనలు ఉంటే ఏమాత్రం ఆలోచనలు తీసి పక్కన పెట్టి గర్వాన్ని తీసివేసుకొని సాధు స్వభావంతో, తగ్గింపు జీవితంతో మీరు హెచ్చించే విధంగా వారిని వారు తగ్గించుకుని దీన స్థితిలో అందరికీ పరిచర్య చేయువారిగా గొప్పవారు ఉండాలని మీరు చెప్పిన మాటను బట్టి వారి జీవితాలను మలుచుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఇక్కడ నుంచి వెళ్ళే లోపు వారి హృదయంలో ఏమాత్రం గర్వం ఉంటే దాన్ని తీసివేసుకొని బయటికి వెళ్ళి ఇక నుండి గర్వం లేని పిల్లలుగా మెలగటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇకనైనా ఈ కూడిక అనంతరం మరి బాప్టిజ కార్యక్రమానికి మేమంతా వెళ్ళుచుండగా రాకపోకలేందు సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే ఆ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. రేపేమి సంభవించునో మాకు తెలియదు కనుక తండ్రి ఈరోజు బతికున్నాం. మీ చిత్తమైతే బతికుంటే రేపు అది చేద్దాం, ఇది చేద్దాం అనే ఆలోచనలో మేము ఉండాలి తప్ప భవిష్యత్తు గురించి ఏమాత్రం మేము ఆలోచించవలసిన వారం కాదు అన్న విషయాన్ని మేము ఎరిగి నేడు ఎంతవరకు మీ పని చేసామన్న విషయాలు ఆలోచించి ముందుకు సాగే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీ అధ్యక్షతను జరిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అవసరాలు ఏవైతే ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తు యొక్క నామమును బట్టి వారికి తీర్చమని కోరుకుంటూ, ప్రతిదీ మీ నామ మహిమార్థం జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరు గర్వంతో వందనాలు చెప్పుకోవద్దు.